గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు సూపర్ ప్రైమ్ టైమ్ బిగ్ బ్రేకింగ్స్. ఒకేసారి ఒకే ఫ్రేమ్ లో 4 బిగ్ బ్రేకింగ్స్ బ్యాక్ టు బ్యాక్ చూద్దాం. ఫస్ట్ బ్రేకింగ్, తాను దిగితే మామూలుగా ఉండదు అంటున్నారు బీఆర్ఎస్ అధ్యక్షుడు. ఇక సెకండ్ బ్రేకింగ్, కేసీఆర్ కు జనంతో సంబంధాలు తెగిపోయాయి అంటున్నారు రేవంత్. ఇక థర్డ్ బ్రేకింగ్, ఏపీలో కిటకిటలాడుతున్న రిజిస్ట్రేషన్ ఆఫీసులు. ఫోర్త్ బ్రేకింగ్, రాష్ట్రపతి ప్రసంగంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం. వీటికి సంబంధించిన ఫుల్ బ్రేకింగ్స్ చూద్దాం. ఫస్ట్ బ్రేకింగ్, కాంగ్రెస్ పాలనలో రైతు బంధుకి రామ్ రామ్ చెప్పారన్నారు కేసీఆర్. రాష్ట్రంలో అంతటా అసంతృప్తి ఉందన్నారు. నేను కొడితే మామూలుగా ఉండదు అంటూ ప్రకటించారు. ఇక ఫిబ్రవరిలో బహిరంగ సభ పెడుతున్నట్లు చెప్పారు కేసీఆర్. ఇక సెకండ్ బ్రేకింగ్, కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు రేవంత్. ఫామ్ హౌస్ లో ఉండి స్టోరీలు చెప్పొద్దన్నారు. అసెంబ్లీకి వస్తే రుణమాఫీ లెక్కలు చెప్తానన్నారు. కేసీఆర్ సరిగా నిలబడే పరిస్థితి కూడా లేదన్నారు. కేసీఆర్ కాలం చెల్లిన 1000 రూపాయల నోటుతో సమానమని సీఎం అన్నారు. ఇక థర్డ్ బ్రేకింగ్, ఏపీ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు కిటకిటలాడుతున్నాయి. రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్న నేపథ్యంలో రద్దీ కొనసాగుతోంది. భూముల మార్కెట్ ధర కూడా పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఓవర్ నైట్ లో రెవెన్యూ 100 కోట్లు దాటేసింది. ఇక ఫోర్త్ బ్రేకింగ్, రాష్ట్రపతి ప్రసంగంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ముర్ము స్పీచ్ లో అన్ని పాత విషయాలే అన్నారు సోనియా. ఆమె కామెంట్లపై బీజేపీ నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్ రాచరిక కుటుంబం రాష్ట్రపతిని అవమానించిందన్నారు మోదీ.